దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్మాగారాలు సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలు అని కొనియాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. త్వరలోనే ఎస్ఎస్సి విద్యార్థులకి ఇప్పటికే సైకిల్ పంపిణీ చేశారు. మరొకసారి స్కూటీలు, ల్యాప్టాప్లు ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులకు ఇవ్వడానికి సిద్ధమని ఆయన ప్రకటించడం జరిగింది. వారితో ఖేల్ కూద్ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన తనదైన శైలిలో వాలీబాల్ ఆడి పిల్లలకి ఆడడం జరిగింది. చదువు, సంస్కారం రెండింటినీ నేర్పించేటువంటి విద్యాలయం సరస్వతి శిశు మందిర్ అన్నారు. తాను ఈ విద్యాలయంలోనే చదువుకున్నటువంటి వ్యక్తిని అని చెప్పి గుర్తు చేసుకున్నారు. మరొక వైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఓటర్ లిస్టులు తప్పుల తడకగా ఉన్నాయి, మృతి చెందిన వాటి ఓట్లు ఉన్నాయి, అలాగే ఈ జిల్లాకు సంబంధం లేని వారి ఓట్లు ఉన్నాయి, డబుల్ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ తొలగించాలని తాజా మాజీ కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులకి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా తప్పుల తడకగా ఉన్నటువంటి ఓటర్ లిస్టులని మార్చాలని చెప్పడం జరిగింది. ఇక చలికాలం సమయంలో పొగమంచు 10 గంటల వరకు కూడా ఉండడంతో వాహనదారులు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాల్సి వస్తుంది. పొగమంచుతో తమ డ్రైవింగ్ ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి.